ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో గోవిందాయ నమః. తిరుమల, కలియుగ వైకుంఠం, సప్తగిరులు, వెంకటాచలం, శేషాచలం. ఆ తిరుమల, ఏడుకొండలవాడి చరిత్ర, తిరుమల యొక్క అంతు చిక్కని రహస్యాలు, మీకు తెలియని ఎన్నో నిజాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రపంచంలో అత్యధిక భక్తులు దర్శించుకునే అపురూపమైన ఆధ్యాత్మిక క్షేత్రం, పచ్చని శేషాచల కొండల నడుమున కొలువైన కలియుగ వైకుంఠం మన తిరుమల. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అన్న నామస్మరణ వినపడని ఇల్లు గాని, ఆ స్వామి కరుణ కోరుకోని భక్తుడు గాని ఈ భారతదేశంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. రోజుకు లక్షలాది మందికి దర్శనమిచ్చే ఆ ఆపద మొక్కుల వాడి సంపదకు ఎవరు విలువ కట్టలేరు. కానీ ఆ ఏడు కొండల మీద అడుగుపెట్టే ప్రతి భక్తుడి మదిలోనూ ఎన్నెన్నో ప్రశ్నలు మెదులుతుంటాయి. ప్రపంచాన్నే గజగజలాడించిన బ్రిటిష్ వాళ్ళు సైతం తిరుమల ఆలయాన్ని ఎందుకు తమ గుప్పెట్లోకి తీసుకోలేకపోయారు? తిరుమల గర్భగుడిలో అంతర్వాహినిగా ప్రవహించే ఆ రహస్య నది ఏమిటి? ఎత్తైన ఏడు కొండల మీద అసలు విమానాలు ఎందుకు ఎగరవు? మహిళలు కనీసం ఒక్క పూలదండ కూడా తలలో పెట్టుకుని ఎందుకు దర్శనానికి వెళ్ళకూడదు? ఇలాంటి ఎన్నో అంతుచిక్కని ప్రశ్నలకు, నమ్మశక్యం కాని రహస్యాలకు సమాధానాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కలియుగ దైవమైన ఆ వెంకటేశ్వరుడి లీలలు తెలుసుకోవడానికి ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి. రాజుల భోజనం, తిరుమల ఘంటానాదం. పూర్వం తిరుపతికి సుమారు 23 కిలోమీటర్ల దూరంలో అలిపిరి కాలిబాట మార్గంలో ఒక పెద్ద గంట వేలాడుతూ ఉండేది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు చంద్రగిరి కోటను రాజధానిగా చేసుకుని రామదేవరాయలు అనే విజయనగర రాజు ఈ ప్రాంతాన్ని పాలించేవారు. ఆయనకు ఒక నియమం ఉండేది. ఆ ఏడుకొండల స్వామికి నైవేద్యం సమర్పించిన తర్వాతే ఆయన భోజనం చేసేవారు. కానీ కొండ మీద స్వామికి నైవేద్యం పెట్టిన విషయం అంత దూరాన ఉన్న రాజుకు ఎలా తెలుస్తుంది? అప్పట్లో ఫోన్లు లేవు కదా. గుర్రం మీద కబురు పంపినా చాలా సమయం పడుతుంది. అందుకే తిరుమలలో గరుడ మండపానికి ఎదురుగా ఒక అతి పెద్ద గంటను ఏర్పాటు చేశారు. స్వామికి ప్రసాదం పెట్టగానే ఘంటాపాణి అని పిలువబడే అర్చకుడు ఆ మహాగంటను మోగించేవాడు. ఆ శబ్ద తరంగాలు కొండల గుండా ప్రయాణించి కింద ఉన్న చంద్రగిరి కోట వరకు వినిపించేవి. ఆ ఘంటానాదం విన్న తరువాతే రాజకుటుంబం భోజనానికి కూర్చునేదట. తిరుమల యాత్ర అనగానే స్వామివారిని గర్భగుడిలో దర్శించుకుని బయటకు వచ్చాక ఆనంద నిలయం విమాన గోపురం వైపు వాయువ్య దిశగా ఉన్న వెంకటేశ్వర స్వామి అంటే విమాన వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. గుడిలో స్వామిని చూడలేకపోయినా ఈ విమాన వెంకటేశ్వరుని చూస్తే యాత్రాఫలం దక్కుతుందని భక్తుల విశ్వాసం. అయితే ఈ విగ్రహం మొదటి నుంచి అక్కడ లేదు. దీని వెనుక ఓ విషాదకరమైన కథ ఉంది. సాళువ నరసింహరాయల కాలంలో శ్రీవారి ఆభరణాలు చోరికి గురయ్యాయట. దానికి కారణం ప్రధాన అర్చకుడే అని భావించిన రాజు అతనికి మరణశిక్ష విధించాడని చరిత్ర చెబుతోంది. అప్పుడు అర్చకుడి కుమారుడు మరీ చిన్నవాడు కావడంతో వ్యాసరాయుడు అనే మధ్య సన్యాసి 12 ఏళ్ల పాటు స్వామివారికి పూజలు చేశారు. ఆ సమయంలోనే ఆయన ఆనంద నిలయంపై విమాన వెంకటేశ్వరుని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. గర్భగుడిలోని స్వామి కోరికలు తీరిస్తే ఈ విమాన వెంకటేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. కాలక్రమేణా
విజయనగర రాజుల పతనం తరువాత తిరుమల ఆర్కాట్ నవాబుల చేతికి, ఆపై 1801లో బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. వారు ఆలయాన్ని ఒక పుణ్యక్షేత్రంగా కాకుండా కేవలం డబ్బులు కురిపించే ఆదాయ వనరుగా మాత్రమే చూశారు. సేవలకు డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళ స్వార్థమో ఏమో గాని పరోక్షంగా వాళ్ళు చేసిన ఒక మంచి పని బ్రూస్ కోడ్. 1821లో పి. బ్రూస్ అనే అధికారి గుడికి నిర్వహణ, పూజా సమయాలు, ఆదాయ వివరాలను స్పష్టంగా ఒక పుస్తక రూపంలో లిఖితపూర్వకంగా భద్రపరిచాడు. థామస్ మన్రో అనే మరో బ్రిటిష్ అధికారి అయితే స్వామిని దర్శించుకోలేకపోయినా తన భక్తిని నిదర్శనంగా ఒక పెద్ద రాగి గంగాళాన్ని కానుక ఇచ్చాడు. నేటికి దాన్ని మన్రో గంగాళంగా అని పిలుస్తారు. అందులోనే స్వామికి నైవేద్యాన్ని సమర్పిస్తున్నారు. చివరికి హిందువుల ఒత్తిడి తట్టుకోలేక 1843లో బ్రిటిష్ వారు ఆలయ బాధ్యతలను హాతీరాంజీ మఠం మహంతులకు అప్పగించారు. తిరుమల గిరుల్లో అడుగడుగునా ఎన్నో అద్భుత తీర్థాలున్నాయి. వాటిలో ఎవరి కంటికి కనిపించని అత్యంత రహస్యమైనది విరజా నది. సాక్షాత్తు దేవగంగకు ప్రతిరూపం ఈ నది. డెహ్రాడూన్కు చెందిన శాస్త్రవేత్తలు ఉపగ్రహ చిత్రాల ద్వారా తిరుమల కొండ కింద ఒక అతిపెద్ద అంతర్వాహిని నది ప్రవహిస్తుందని నిర్ధారించారు. ఆ నది నారాయణగిరి పర్వతాల నుండి ప్రారంభమై గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీనివాసుని పాదాలను తాకుతూ భూమి అంతర్భాగం గుండా వెళ్లి ఈశాన్యంలో ఉన్న పుష్కరిణిలో కలుస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గుడిలోని ఉగ్రాణం వద్ద ఉన్న ఒక చిన్న తొట్టెలో, అలాగే స్వామివారి పాదాల చెంత ఈ నీటి ఊటను అర్చకులు నేటికి గమనిస్తుంటారట. స్వామివారి గర్భగుడిలో ఎప్పుడు నీటి ప్రవాహ శబ్దం వినిపించడానికి కారణం ఈ విరజా నది మాత్రమే. తిరుమలలో మహిళలు ఎందుకు పూలు పెట్టుకోరు? దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముత్తైదువులు గుడికి వెళితే నిండుగా పూలు పెట్టుకోవడం హిందూ సాంప్రదాయం. కానీ తిరుమల కొండపై ఏ భక్తురాలు తలలో ఒక పువ్వు కూడా పెట్టుకోకూడదు. ఇది చాలా కఠినమైన నియమం. ఎందుకంటే పరమశివుడు అభిషేక ప్రియుడైతే శ్రీనివాసుడు అలంకార ప్రియుడు. తిరుమల కొండను మీదికి తీసుకొచ్చే ప్రతి పువ్వు కేవలం ఆ దేవాది దేవుడి పాదాలకి అంకితం కావాలి. మనుషులు తమ స్వార్థం కోసం వాటిని ధరించకూడదు. ఒకప్పుడు తెలియక ఎవరైనా పూలు పెట్టుకుంటే అక్కడి కోతులు వచ్చి ఆ పూలను లాగేసుకునేవట. అంటే ప్రకృతిలోని జీవరాశులు సైతం ఆ పవిత్రతను కాపాడుతాయి అనడానికి ఇదొక గొప్ప నిదర్శనం. మీరు ఎప్పుడైనా గమనించారా? తిరుమల ఆనంద నిలయం మీదుగా ఏ విమానము ఎగరదు. దీనికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. మొదటిది ఆగమ శాస్త్ర నియమాలు. శ్రీవారి గర్భగుడి గోపురం ఆనంద నిలయం అత్యంత పవిత్రమైనది. దానిపై దైవశక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ఆ గోపురం మీదుగా ఎలాంటి వస్తువులు, వాహనాలు ఎగరడం మహాపాపంగా భావిస్తారు. రెండవది భద్రతా కారణాలు. ప్రతిరోజు లక్షలాది మందితో కిటకిటలాడే ఈ పవిత్ర ప్రదేశానికి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉంటుంది. అందుకే భారత విమానయాన సంస్థ దీన్ని అధికారికంగా నో ఫ్లై జోన్గా ప్రకటించకపోయినా అన్ని విమాన సంస్థలు స్వామివారి విశిష్టతను గౌరవించి ఆ మార్గాన్ని స్వచ్ఛందంగా తప్పించుకుంటాయి. అద్భుతమైన ఘాట్ రోడ్ల నిర్మాణం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఒకప్పుడు తిరుమలకు వెళ్లాలంటే కాలినడకన అడవి జంతువులను దాటుకుంటూ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వెళ్లేవారు. భక్తుల రద్దీ పెరగడంతో 1940 సంవత్సరం కాలంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణం జరిగింది. ఎలాంటి ఆధునిక యంత్రాలు లేని ఆ రోజుల్లోనే
వందలాది మంది కూలీలతో కేవలం చేతి పనిముట్లతో 57 కష్టమైన మలుపులు ఉన్న రోడ్డును ఆయన అత్యంత చాకచక్యంగా నిర్మించారు. అప్పట్లో మగవారికి 6 అణాలు, ఆడవారికి 4 అణాల కూలి ఇచ్చేవారట. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరగడంతో 1974వ సంవత్సరంలో టిటిడి 2వ ఘాట్ రోడ్డు కూడా నిర్మించింది. ఆనాటి ఇంజనీర్ల కృషి వల్లే నేడు మనం ఇంత సురక్షితంగా స్వామివారిని చేరుకోగలుగుతున్నాం. స్వామివారికి అంతులేని సంపద, పల్లవ, చోళ, విజయనగర రాజుల కానుకలు. తిరుమలేశుడి ఆభరణాలు గురించి వింటే ఎవరికైనా రోమాలు నెక్కబడుచుకుంటాయి. ఆయన సంపాద తోచడం సాధ్యం కాని పని. ప్రస్తుతం టిటిడి ఖజానాలో సుమారు 11 టన్నుల బంగారం, 10 టన్నుల వెండి ఉన్నాయని అంచనా. శ్రీకృష్ణదేవరాయలు తన 21 ఏళ్ల పాలనా కాలంలో ఏకంగా 7 సార్లు తిరుమలను సందర్శించాడు. నవరత్న కిరీటాలు, స్వర్ణ ఖడ్గాలు, ముత్యాల హారాలు స్వామికి కానుకగా ఇచ్చాడు. ఇక మైసూర్ మహారాజుల భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. స్వామివారి ఊరేగింపు కోసం ఏనుగు దంతాలతో చేసిన పల్లకిని వారు బహిష్కరించారు. నేటికి స్వామివారి నిత్య దీపారాధనకు అవసరమైన స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కర్ణాటక ప్రభుత్వమే పంపిస్తుంటుంది. గరుడ మేరుపచ్చ, సువర్ణ పద్యపీఠం, సహస్రనామ హారం, రత్నాల మకర కంటి, ఇలా రోజుకు దాదాపు 120 రకాల అమూల్యమైన ఆభరణాలతో స్వామివారు దేదీప్యమానంగా వెలిగిపోతుంటారు. ఆనంద నిలయం స్వర్ణతాపడం మరియు విశేషాలు. శ్రీవారి గర్భగుడికి పైన ఉండే గోపురాన్ని ఆనంద నిలయం అంటారు. ఇది పూర్తిగా బంగారంతో పూత చేయబడి ఉంటుంది. చరిత్రలో 7 సార్లు ఈ గోపురానికి బంగారు తాపడం చేశారు. చివరగా 1958లో సుమారు 12,000 తులాల బంగారంతో దీనికి పూత పూశారు. ఇందులో ఇంకొక అద్భుతం ఏంటంటే, భక్తులకు స్వామివారి విగ్రహం గర్భగుడికి సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి విగ్రహం గర్భగుడికి కుడివైపు మూలలో ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఎవరైనా ఏకాగ్రతతో గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. అలాగే మూల విరాట్ కింద వెలుగుతున్న మట్టి దీపాలు కొన్ని వేల సంవత్సరాలుగా కొండెక్కకుండా వెలుగుతూనే ఉన్నాయని చెబుతారు. అది ఆ స్వామివారి మహిమకే ప్రతీక. ఎన్ని యుగాలు మారినా, టెక్నాలజీ ఎంత పెరిగినా, ఆ సప్తగిరులపై ఉన్న శక్తిని, ఆ స్వామి మహాత్యాన్ని మాత్రం ఎవరు అంచనా వేయలేరు. 7 కొండలెక్కి గోవిందా అని ఒక్కసారి పిలిచి ఆ నల్లనయ్య రూపాన్ని కనులారా చూస్తే చాలు, జీవితంలోని సమస్త కష్టాలు మాయమై ఎక్కడ లేని ప్రశాంతత మనసుకు దొరుకుతుంది. అత్యంత అరుదైన ఈ సమాచారాన్ని సేకరించడానికి మాకు చాలా సమయం పట్టింది. ఈ వీడియో మీకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వీలైతే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఆ స్వామి కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వినా వెంకటేశం ననాథో ననాదః, సదా వెంకటేశం స్మరామి స్మరామి. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవిందా గోవిందా.